వే గోల్డ్ ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్ మీరు తాకట్టు పెట్టిన బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకు కొనబడను. కీలక నిర్ణయం తీసుకుంది బీసీసీఐ. ఐర్లాండ్, ఇంగ్లాండ్ పర్యటనతో పాటు ఆసియా క్రీడలకు టీ20 జట్లను బీసీసీఐ ప్రకటించింది. సూర్యకుమార్ ను కెప్టెన్సీ నుంచి తొలగించింది బోర్డు. కనీసం జట్టులో కూడా సూర్యకు ఛాన్స్ ఇవ్వలేదు బీసీసీఐ. శ్రేయస్ అయ్యర్ కు కెప్టెన్సీ బాధ్యతలను అప్పగించింది. అయితే తెలుగు కుర్రాడు తిలక్ వర్మకు వైస్ కెప్టెన్సీ పగ్గాలు కట్టబెట్టింది. మరోవైపు యువ సంచలనం వైభవ్ సూర్యవంశీకి జాతీయ జట్టులో చోటు దక్కింది. సచిన్ టెండూల్కర్ రికార్డును వైభవ్ బ్రేక్ చేశాడు. అతి పిన్న వయసులోనే, అంటే అంతర్జాతీయ క్రికెట్ ఆడుతున్నటువంటి ప్లేయర్ గా రికార్డు సృష్టించాడు. 15 ఏళ్ల వయసులోనే జాతీయ జట్టులోకి ఎంట్రీ ఇచ్చి సచిన్ ఎంట్రీ ఇచ్చినటువంటి ఆ రికార్డును కూడా బదులు కొట్టాడు వైభవ్. ఇటీవల ఐపీఎల్లో వైభవ్ సూర్యవంశీ అద్భుతమైనటువంటి ఆట తీరుతో అదరగొట్టడంతో జాతీయ జట్టులోకి తీసుకోవాలి అనేటువంటి ప్రతిపాదనలు ఎక్కువైపోయినటువంటి నేపథ్యంలో బీసీసీఐ పరిశీలించి వైభవ్ కు జాతీయ జట్టులో చోటు కల్పించింది. రైట్, ఇక దీనికి సంబంధించి మనతో మాట్లాడటానికి స్పోర్ట్స్ అనలిస్ట్ సుధీర్ మహావారి గారు ఫోన్ లైన్ అందుబాటులో ఉన్నారు. ఒకసారి వారితో కూడా మాట్లాడదాం. సుధీర్ గారు నమస్తే. చెప్పండి, ఎలా ఉన్నారు? ఎస్, టీమ్ ని ఏ విధంగా చూడాలంటారు? అలాగే టీ20 ఐర్లాండ్ అలాగే ఇంగ్లాండ్ దేశాలకు సంబంధించినటువంటి క్రికెట్ కి మన భారత జట్టును ప్రకటించినటువంటి విధానం, పర్టికులర్ గా కెప్టెన్సీ నుంచి సూర్యకుమార్ యాదవ్ ని తొలగించడం. సరే, కెప్టెన్సీ నుంచి తప్పిస్తారని అనుకున్నారు, కానీ కనీసం టీ20లో ఒక రికార్డ్ అయితే సూర్యకుమార్ యాదవ్ కుంది. ఈ నేపథ్యంలో కనీసం టీంలో కూడా చోటు దక్కకపోవడం ఏంటి, ఏ విధంగా చూడాలంటారు? ఐ థింక్ చాలా మంచి టీములు సెలెక్ట్ చేశారు, మురళీలో డౌట్ లేదు. దట్టు ఐ థింక్ ఎక్స్పీరియన్స్ ఉన్నటువంటి శ్రేయస్ అయ్యర్ కు కెప్టెన్సీ పగ్గాలు చెప్పడం అనేది వెరీ గుడ్ థింగ్ హ్యాపెన్ ఫర్ ఇండియా. అండ్ దట్టు ఇప్పుడు 2 సిరీస్లు ఇంగ్లాండ్ లో కూడా సిరీస్ ఉంది. ఆ తర్వాత ఏషియన్ గేమ్స్ వరకు ఇంకా చాలా సిరీస్లు ఉన్నాయి. నెక్స్ట్ 4-5 months లో ఇండియా ఆడేది టీ20 మ్యాచెస్ ఉన్నాయి, వన్డే మ్యాచెస్ ఉన్నాయి, టెస్ట్ మ్యాచెస్ ఉన్నాయి. ముఖ్యంగా టీ20లో కుర్రాలను తీసుకురావడం, అందులో వైభవ్ సూర్యవంశీ విషయం మీరు చెప్పారు, అది ఎక్స్పెక్టెడ్ రియల్గా చెప్పానంటే. అంత పెద్ద సెన్సేషన్ న్యూస్ గా మనం భావించే అవసరం లేదు. ఎందుకంటే బికాస్ ద వే హీ ప్లేడ్ ఇట్ వాజ్ ఎ ఫోర్గన్ కన్క్లూజన్. డెఫినెట్లీ సెలెక్టర్స్ అతను ఇంక్లూడ్ చేస్తారని అనుకున్నారు అండ్ ఇంక్లూడ్ చేశారు. చేయక తప్పలేదు, బికాస్ హీస్ బీన్ మ్యాగ్నిఫిసెంట్ ఇన్ రీసెంట్ టైమ్స్. యాక్చువల్లీ ఐపీఎల్ లో మనం చూసాం ఇన్ని రికార్డ్స్ బదులు కొట్టాడు. అండ్ సచిన్ టెండూల్కర్ అఫ్ కోర్స్ యంగెస్ట్ ప్లేయర్ గా సచిన్ తర్వాత ఇప్పుడు ఇతరు కాబోతున్నాడు అంటే మనం అందరం హ్యాపీగా ఫీల్ కావాలి ఆ విషయంలో. కానీ సచిన్ యాక్చువల్లీ సచిన్ అఫ్ కోర్స్ చాలా రికార్డ్స్ టెస్ట్ మ్యాచెస్ లో వన్డేలో సృష్టించడం చూసాం, బ్రేక్ చేయడం కాదు అసలు యాక్చువల్ గా. అవన్నీ అంటే ఇంకా చాలా దూరం. కానీ బట్ వైభవ్ సూర్యవంశీ సెలెక్ట్ కావడం విషయంలో మనం అందరం హ్యాపీగా ఉండాల్సిందే, బికాస్ హీ డిజర్వ్స్ యాక్చువల్లీ. అండ్ యంగ్స్టర్ చాలా వండర్ఫుల్ టాలెంట్ ఉంది మీరు అన్నట్టుగా. అండ్ ఒక గొప్ప ప్లేయర్ గా ఎదగాలి అని చెప్పి ఇది ఒక మంచి అవకాశం అతనికి ఉపయోగించుకోవాలి. దట్టు ఇండియాలో ఇప్పుడు ఆఫ్ఘనిస్తాన్ తో సిరీస్ జరుగుతుంది కనుక దాన్ని చక్కగా ఉపయోగించుకోవాలి. తర్వాత ఐర్లాండ్ తో సిరీస్ ఉంది, ఇంగ్లాండ్ లో సిరీస్ ఉంది, ఏషియన్ గేమ్స్ వరకు ఐ థింక్ చాలా సిరీస్లు ఉన్నాయి రీసెంట్ నియర్ ఫ్యూచర్ లో. ఇవన్నీ కూడా మంచి తోడ్పడతాయి. అండ్ టీం విషయంలో నేను అనుకుంటాను సూర్యకుమార్ ను పక్కకు పెట్టడానికి కారణం అఫ్కోర్స్ అతని ఫామ్ ఒకటి, అంత చెప్పుకోదగ్గ పర్ఫార్మెన్స్ కూడా కనబచ్చలేదు ముంబై తరఫున ఆడుతూ ఈ సంవత్సరం. అండ్ శ్రేయస్ అయ్యర్ కి ఇచ్చారంటే శ్రేయస్ అయ్యర్ 2023 తర్వాత ఆడుతున్నప్పటికీ కూడా మనందరికీ తెలుసు 2024 లో కోల్కతా ఆడినప్పుడు వాళ్ళకి టైటిల్ గెలిపించాడు. 25 లో వాళ్ళు ఫైనల్ లో వెళ్ళాడు పంజాబ్ ఆడుతున్నప్పుడు. అండ్ ఈ సంవత్సరం కూడా అన్ఫార్చునేట్లీ వాళ్ళు ప్లే ఆఫ్ లోకి రాలేకపోయినారు. కానీ బట్ ఈ ప్లేడ్ వెల్ అండ్ ఒక సెంచరీ కూడా సాధించాడు లాస్ట్ లీగ్ మ్యాచ్ లో. టెరిఫిక్ ఫామ్ లో ఉన్నాడు. అండ్ ఒక సీజన్ లో 600, ఒక సీజన్ లో 500 రీసెంట్ గా. సో అందుకని అతనికి ఫామ్ ఉంది, తర్వాత కెప్టెన్సీ ఎక్స్పీరియన్స్ ఉంది కనుక అతన్ని తీసుకోక తప్పలేదు. తిలక్ వర్మ అంటారా, తిలక్ వర్మ విషయం నేను అనుకుంటాను ఇప్పుడు కాకుండా కానీ ఫ్యూచర్ లో కెప్టెన్స్ అయ్యే ఛాన్స్ కూడా అతనికి ఉంటుంది, డౌట్ లేదు. అంత మంచి టాలెంట్ ఉంది, అలాగే పర్ఫార్మ్ చేస్తున్నాడు. బుమ్రాన్ అఫ్ కోర్స్ ఇప్పుడు తీసుకోలేదు, ఎందుకంటే రెస్ట్ ఇచ్చారు అతనికి, రెస్ట్ కావాలి కూడా. ఇంకా కపుల్ ఆఫ్ ఇంపార్టెంట్ సిరీస్ ఫ్యూచర్ లో ఉన్నాయి కనుక అతని ప్లేస్ తో హర్షిత్ రాణా వచ్చాడు. వాషింగ్టన్ సుందర్ అఫ్ కోర్స్ ఉంచారు, మంచి పర్ఫార్మెన్స్ కనబడతారు కనుక. అక్షర్ పటేల్ ఉన్నాడు టీమ్ లో. సో ఐ థింక్ సంజు శాంసన్ ఉన్నాడు. మిగతా ఎంత పెద్ద చేంజెస్ ఉన్నాయి. హార్దిక్ పాండ్యాని తీసుకోకపోవడానికి కారణం ఏంటంటే ఇంకా ఫిట్ అవుతున్నాడు, వన్డే మ్యాచెస్ కు వస్తాడు, ఆఫ్ఘనిస్తాన్ తో జరిగే వన్డే మ్యాచెస్ కు. అభిషేక్ మీకు ఉన్నాడు టీమ్ లో. ఐ థింక్ అంత పెద్ద మార్పులు ఏం చేయలేదు. సిరాజ్ ఉండాల్సిందే, తర్వాత అర్షదీప్ ఉండాల్సిందే. సో వైభవ్ సూర్యవంశీ ఇంక్లూజన్ అనేది అఫ్ కోర్స్ ఇట్స్ వెరీ గుడ్ న్యూస్ ఫర్ ఆల్ ఆఫ్ us actually. We all feel happy. కంగ్రాచులేషన్స్ టీమ్, కంగ్రాచులేషన్స్ టు హిస్ ఫ్యామిలీ, హిస్ ఫ్యాన్స్, ఎవ్రీవన్. యాక్చువల్లీ చాలా వండర్ఫుల్ ప్లేయర్ గా పేరు తెచ్చుకుంటున్నాడు కనుక
ఐ థింక్ అతను ఎలా ఆడతాడు ఇంటర్నేషనల్ క్రికెట్ లో ఎవ్రీబడి జస్ట్ వెయిటింగ్ ఫర్ దాట్. ఓపెనింగ్ లో ఒక టఫ్ కాంపిటీషన్ కూడా ఉంది. ఎవరిని ఓపెనింగ్ దించాలి అనేది సంబంధించి సూర్యవంశీని ఎవరి ప్లేస్ లో ఆడిస్తారనేది ఒక మెయిన్ క్వశ్చన్. దాన్ని ఎలా చూడాలంటారు సుధీర్ గారు? చూడండి, ఇప్పుడు శ్రేయస్ అయ్యర్ సెకండ్ డౌన్ వచ్చినట్లయితే సూర్యవంశిని మీరు సంజు సామ్సన్ తోటి ఓపెనింగ్ చేయొచ్చు, అభిషేక్ తోటి ఓపెనింగ్ చేయొచ్చు. అభిషేక్ అఫ్ కోర్స్ ఓపెనర్ గా ఆడడం ఇష్టపడతాడు. ఆ తర్వాత తిలక్ వర్మ థర్డ్ డౌన్ వచ్చే ఛాన్సెస్ ఉంటాయి. సంజు సామ్సన్ ఫస్ట్ డౌన్ రావచ్చు. సంజు సామ్సన్ కెన్ ప్లే ఎనీ పొజిషన్, బట్ సంజు సామ్సన్ నేను అనుకుంటాను ఓపెనర్ గా కాకుండా ఫస్ట్ డౌన్ వచ్చినట్లయితే శ్రేయస్ అయ్యర్ సెకండ్ డౌన్, తర్వాత తిలక్ వర్మ థర్డ్ డౌన్. ఒకవేళ వైభవ్ సూర్యవంశిని ఇమీడియట్ గా ఫస్ట్ T20లో ఇంక్లూడ్ చేసినట్లయితే ఇక వాళ్ళ టీం ను కూడా అంటే సెట్ చేసుకోవచ్చు. సూర్యవంశి విఆర్ నో దట్ ఈజ్ అన్ ఓపెనర్. అతనికి వేరే చోట మీకు ఛాన్స్ ఇవ్వలేరు. ఛాన్స్ ఇచ్చే కానీ సెట్ కాకపోవచ్చు, బికాస్ పవర్ ప్లే లో బ్రహ్మాండంగా ఆడతాడు కనుక అతను ఉండాలి. అండ్ అభిషేక్ ఆల్సో లవ్స్ టు ప్లే ఇన్ పవర్ ప్లే కనుక ఐ థింక్ వీళ్ళిద్దరిని ఓపెనింగ్ 2 లెఫ్ట్ హ్యాండెడ్స్ ఓపెనింగ్ చేయడం అనేది పెద్ద అదేం కాకపోవచ్చు. ఎందుకంటే మనకు హైదరాబాద్ తో ఆడుతున్నప్పుడు అభిషేక్ అండ్ ఈశాన్ చేయడం చూసాం కదా. ఈశాన్ విషయంలో మీరు అన్నట్టుగా ఎక్కడ ఆడిస్తారనేది కొంచెం డౌట్ గా ఉంది. ఫోర్త్ డౌన్ లో కూడా ఆడే ఛాన్సెస్ ఉంటాయి. అతను కెప్టెన్ కనుక అతడు గైడ్ చేసేది ఉన్నది కనుక అతను ఆడాడు కూడా గతంలో కూడా. సో ఐ థింక్ అతను కొంచెం లోవర్ ఆర్డర్ ఆడే ఛాన్స్ ఉంటుంది. అప్పుడు ఒకవేళ వైభవ్ ఈజ్ ఇంక్లూడెడ్ ఇన్ ఆల్ T20 మ్యాచెస్. దిస్ షుడ్ బి దిస్ టీమ్. అంటే ఇంగ్లాండ్ ఐర్లాండ్ పిచ్ల గురించి మనకి తెలిసిందే, కొంచెం టఫ్ గా కూడా ఉండేటువంటి సిచ్యువేషన్. ఈ నేపథ్యంలో మిడిల్ ఆర్డర్ అనేది చాలా స్ట్రాంగ్ గా ఉండాలనేటువంటి పరిస్థితి. ఇంగ్లాండ్ ఐర్లాండ్ కి సంబంధించి ప్రకటించినటువంటి జట్లలో మిడిల్ ఆర్డర్ మీద ఎలాంటి ఫోకస్ చేశారు మనం ఈ స్క్వాడ్ ని చూస్తే? చూడండి, ఫోకస్ ఇన్ ద సెన్స్ ఉన్న టీమ్ లో మనం చర్చించినట్టుగా దాదాపు అందరు ఉన్నారు. ఎక్కువ పెద్ద మార్పులు ఏం లేవు. మనం చూసినట్లయితే ఇంగ్లాండ్ తోటి మీరు అన్నట్టుగా ఇంగ్లాండ్ తోటి కొంచెం స్వింగ్ ఉంటుంది కనుక ఒక అవకాశంగా భావించాలి ఫస్ట్ ఆఫ్ ఆల్. అప్పుడు ఎలా ఆడతారో చూడాలి. మిగతా వాళ్ళు ఉన్న వాళ్ళందరూ కూడా వాళ్ళు ఆడిన వాళ్ళే, ఎక్స్పీరియన్స్ ఉన్న వాళ్ళే, అంత గతంలో ఆల్ టూర్స్ చేసిన వాళ్ళే ఉన్నారు కనుక అంత పెద్ద అదేం కాకపోవచ్చు. అండ్ బుమ్రా విల్ బి బ్యాక్ సిరీస్ అయితే. బుమ్రా ఓన్లీ ఈ సిరీస్ లోనే అతనికి రెస్ట్ ఇచ్చారు, కానీ బుమ్రా ఆఫ్ కోర్స్ విల్ బి బ్యాక్ ఫర్ ద నెక్స్ట్ సిరీస్. ఇంగ్లాండ్ తో జరిగే సిరీస్ లో ఉంటాడు. హార్దిక్ పాండ్యా కూడా వచ్చే ఛాన్స్ ఉంటుంది. అప్పుడు హార్దిక్ పాండ్యా ఆఫ్ కోర్స్ ఈ T20 సిరీస్ లో లేదు, కానీ ఒకసారి వన్డే మ్యాచ్ ఆడిన తర్వాత అతను కూడా ఫిట్ గా ఛాన్స్. అంటే ఇద్దరు తెలుగు వాళ్ళు మిడిల్ ఆర్డర్ లో ఉన్నారు అని కూడా ఒకంత తెలుగు నితీష్ కుమార్ రెడ్డి కూడా తన పర్ఫార్మెన్స్ తోటే నితీష్ కుమార్ రెడ్డి కెన్ ప్లే ఎట్ ఎనీ పొజిషన్. నితీష్ కుమార్ రెడ్డి ఒక ఆల్రౌండర్ గా ఉంటాడు ఇప్పుడు. ఎందుకంటే హార్దిక్ పాండ్యా ఉన్నంత వరకు నితీష్ కుమార్ రెడ్డిని ఆల్రౌండర్ గా ఆడించాల్సి. ఈ బౌల్స్, ఈ బ్యాట్స్ యాక్చువల్లీ ఇది గుడ్ ఫీల్డర్. అతన్ని ఎక్కడైనా ఫిట్ చేసుకోవచ్చు. అతన్ని మీరు 4th, 5th రౌండ్ లో కూడా ఆడగలుగుతారు. ఒక పిచ్ హిట్టర్ గా కూడా కావాలి అంటే చేయగలుగుతాడు. తిలక్ వర్మనే మిడిల్ ఆర్డర్ లో సెకండ్, థర్డ్ డౌన్ ఆడతాడు అనేది మనం వీ హావ్ టు వెయిట్ అండ్ సీ. బికాస్ అతనికి సెకండ్ డౌన్ అనేది ఫిక్స్ అయిపోయింది. ఈవెన్ ముంబై తరఫున కూడా ఆడుతున్నప్పుడు మనం చూసాం 4th, 5th డౌన్ లో కూడా ఆడించారు ఈ సీజన్ లో కూడా అతను కొన్ని మ్యాచెస్ లో. ఐ థింక్ 4th డౌన్ వరకు ఎక్కడైనా ఆడగలుగుతాడు. లోవర్ ఆర్డర్ లో ఆడేటటువంటి కెపాసిటీ కూడా అతనికి ఉంది. బట్ ఓన్లీ నితీష్ కుమార్ రెడ్డి విషయంలో మీరు అన్నట్టుగా ఐ థింక్ అతన్ని లోవర్ ఆర్డర్ లోనే ఆడించే ఛాన్స్ ఉంది. అంటే ఆల్రౌండర్ గా ఆడతాడు కనుక 6th డౌన్, 7th డౌన్ కూడా అది దట్ కెన్ సూట్ హిమ్ ఆల్సో, నో డౌట్. ఈ టీమ్స్ తోటి ఇప్పుడు ఇంగ్లాండ్ అండ్ ఐర్లాండ్ కి ప్రకటించినటువంటి టీమ్ స్క్వాడ్ కి సంబంధించి సక్సెస్ రేట్ ఎంత అంటే యాజ్ అనలిస్ట్ గా ఇప్పుడు టీం బలాబలాలని బట్టి, ఆటగాళ్ల స్ట్రెంగ్త్ ను బట్టి, అక్కడ ఉన్నటువంటి పిచ్లు, ఎన్విరాన్మెంట్, సో దాన్ని బట్టి మీరు ఏం చెప్తారు? ఎంతవరకు సక్సెస్ రేట్? టీమ్ అయితే చక్కగానే ఉంది, నో డౌట్ అబౌట్ ఇట్. చాలా మంది ఓల్డ్ ప్లేయర్స్ ఉన్నారు, అందులో ఎక్స్పీరియన్స్ ఉన్న వాళ్ళు ఉన్నారు కనుక టీమ్ సెలెక్షన్ విషయంలో హ్యాపీ. అండ్ వైభవ్ ఇంక్లూజన్ విషయంలో మనం ఎక్స్ట్రా హ్యాపీనెస్ కనబరచాల్సింది. బికాస్ యంగ్స్టర్ కి అవకాశం వస్తుంది, తన పర్ఫార్మెన్స్ తగ్గట్టుగా అతను ఛాన్స్ చేసుకున్నాడు. హర్షిత్ రాణా మళ్ళీ ఇంజరీ తర్వాత టీమ్ లో ఇంక్లూడ్ కావడం అనేది ఈ సిరీస్ లో అది కూడా ఒక గొప్ప దానిగానే చెప్పాలి. బికాస్ ఇతను కలకత్తాకు మిస్ అయిపోయినాడు. అండ్ హర్షదీప్, సిరాజ్ వీళ్ళు పర్ఫార్మెన్స్ తోటి వాళ్ళు కొనసాగుతూనే ఉన్నారు టీమ్ లో, మనందరికీ తెలిసిందే. టీమ్ ఈస్ గుడ్ యాక్చువల్లీ. అండ్ ఐర్లాండ్ తోటి అంత కష్టం కాకపోతే ఇప్పుడు ఇంగ్లాండ్ లో ఆఫ్ కోర్స్ కొంచెం బాల్ మూవ్ అవుతుంది. బట్ T20 విషయంలో మురళి రియల్ గా చెప్పాలంటే అంత పెద్ద మీకు బాల్ బాగా మూవ్ అయ్యి నిన్న ఇప్పుడు జరుగుతున్నటువంటి లాస్ట్ లో జరుగుతున్నటువంటి టెస్ట్ మ్యాచ్ వికెట్ ఉండకపోవచ్చు. T20 విషయంలో నేను అనుకుంటాను ఇంగ్లాండ్ లో కూడా మంచి బ్యాటింగ్ ఫేవరబుల్ కండిషన్స్ ఉండే వికెట్ ఎక్కడ తక్కువ అంచనా వేయకూడదని నో డౌట్ అబౌట్ ఇట్. ఐర్లాండ్ ఈస్ అ వెరీ గుడ్ టీమ్ బికాస్ వాళ్ళ పర్ఫార్మెన్స్ రీసెంట్ గా కూడా చూసాం కదా వరల్డ్ కప్. దే ఆర్ గుడ్ సైడ్ యాక్చువల్లీ. ఇట్స్ అన్ ఎక్స్పీరియన్స్. అంటే ఇప్పుడు ఇండియా బయట ఆడేందుకు వీళ్ళందరికీ అవకాశాలు వస్తున్నాయంటే యంగ్స్టర్స్ ఒక విజన్ తోటి వెళ్తున్నారు. ఆ విజన్ లో నేను అనుకుంటాను సక్సెస్ ఇండియా సాధిస్తుందని చెప్పి మనం అందరం ఆశిస్తాం. రైట్, థ్యాంక్స్ ఫర్ అనాలిసిస్ సుధీర్ గారు. థ్యాంక్ యూ వెరీ మచ్. కీలక నిర్ణయం తీసుకుంది BCCI. ఐర్లాండ్, ఇంగ్లాండ్ పర్యటనతో పాటు ఆసియా క్రీడలకు T20 జట్లను ప్రకటించింది BCCI. సూర్యకుమార్ ను కెప్టెన్సీ నుంచి బోర్డు తొలగించింది. కనీసం జట్టులో కూడా సూర్యకు చోటు ఇవ్వలేదు బోర్డు.
శ్రేయస్ అయ్యర్ కు కెప్టెన్సీ బాధ్యతలను అప్పగించింది. ఇది అందరూ కూడా ఎక్స్పెక్ట్ చేసింది. ఎప్పటి నుంచో కూడా శ్రేయస్ అయ్యర్ అందుకు అర్హుడు. కెప్టెన్సీకి సంబంధించి శ్రేయస్ అయ్యర్కి అప్పగిస్తే సక్సెస్ రేటు కూడా ఎక్కువగా ఉంటుంది. ఎంత ప్రెషర్ అయినా సరే శ్రేయస్ అయ్యర్ హ్యాండిల్ చేయగలడు అనేటువంటి మాట మనం ఐపీఎల్లో కూడా చూసాం. దీనికి సంబంధించి అయితే తెలుగు కుర్రాడు తిలక్ వర్మకు వైస్ కెప్టెన్సీ పగ్గాలు అప్పచెప్పింది. ఈ నేపథ్యంలో తిలక్ వర్మ మీద నమ్మకాన్ని ఉంచింది బోర్డు. మరోవైపు యువ సంచలనం వైభవ్ సూర్యవంశీకి చోటు దక్కింది. అయితే సచిన్ టెండూల్కర్ రికార్డును వైభవ్ బ్రేక్ చేశాడు. అతి చిన్న వయసులోనే అంతర్జాతీయ క్రికెట్ ఆడుతున్నటువంటి ప్లేయర్ గా వైభవ్ రికార్డు సృష్టించాడు. అంటే 15 ఏళ్ల వయసులోనే జాతీయ జట్టులోకి ఎంట్రీ ఇచ్చాడు. సచిన్ ఎంట్రీ ఇచ్చినటువంటి ఆ రికార్డును కూడా బద్దలు కొట్టాడు వైభవ్. ఇటీవల ఐపీఎల్లో వైభవ్ సూర్యవంశీ ఆట తీరును మనం చూసాం. జాతీయ జట్టులోకి తీసుకోవాలి అనేటువంటి డిమాండ్ ఊపందుకున్నటువంటి నేపథ్యంలో టీం బలాబలాలను పరిశీలించి అక్కడ ఉన్నటువంటి పరిస్థితుల దృష్ట్యా వైభవ్ సూర్యవంశీకి చోటైతే దక్కింది. ఐపీఎల్లో అదరగొట్టినట్టుగా ఇంగ్లాండ్, ఐర్లాండ్ టూర్లో కూడా వైభవ్ అదరగొడతాడని ఫ్యాన్స్ అయితే చెప్తున్నారు.